కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి సీరియస్. సిఎల్పి సమావేశంలో హెచ్చరికలు జారీ. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం. ఇక్కడేం మాట్లాడినా ఉపయోగం లేదని తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి. సిఎల్పి మీటింగ్ కు 3 ఎమ్మెల్యేలు డుమ్మా. 3 రేవంతే రావద్దని అన్నారా? అధిష్టానంపై ఈ 3 గురుగా ఉన్నారా? మంత్రి పదవుల గురించి మాట్లాడితే మీకే నష్టమని హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి నేతలను హెచ్చరించారు. శంషాబాద్ నోవేటల్లో సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలు అంశాలపై ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి పదవుల ప్రస్తావన వచ్చింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై రేవంత్ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. పలువురు పేర్లను ప్రచారంలోకి తెస్తున్నామని అది మంచిది కాదన్నారు. మంత్రి పదవుల విషయంలో హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, ఎవరు మాట్లాడొద్దని, ఎవరైనా మాట్లాడితే అది వారికే నష్టమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రజల్లోకి వెళ్లడం లేదని, నియోజకవర్గాలకు వారాంతరాల్లోనే వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు. ఇక అంతేకాకుండా ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్లను ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇక సిఎల్పి సమావేశం ఎజెండా ఏంటో కానీ ప్రజల్లోకి వెళ్లాలనే దిశానిర్దేశం పైనే ఎక్కువగా మాట్లాడినట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఇక మంత్రి పదవులపై మాట్లాడొద్దని కూడా సలహా ఇచ్చారు. ఈ సమావేశానికి మెయిన్ గా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్లు హాజరు కాలేదు. వీరిలో రాజగోపాల్ రెడ్డి సోమవారమే విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. మిగిలిన 2 ఎమ్మెల్యేలు కూడా రాకపోవడంతో ముఖ్యమంత్రి వారిని రావద్దని చెప్పారా, లేక వేరే ఏదైనా కారణం ఉన్నదా అనే చర్చ అయితే జరుగుతుంది. ఇక ఇటీవలే మంత్రివర్గ విస్తరణపై పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి తోచినట్లు వాళ్ళు స్పందిస్తూ వచ్చారు. కొందరు సామాజిక వర్గాల వారిగా విడిపోయి లేఖస్త్రాలు సంధించగా, మరికొందరు మీడియా ముందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నోటికి పని చెప్పినట్లు కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఇటువంటి చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ పార్టీకి ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ ను ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి భేటీ ఏర్పాటు చేశారని కూడా తెలుస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను ఎమ్మెల్యేలు ఎంతవరకు పాటిస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.